హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోరెక్స్ ట్రేడర్ తెలుగు. సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బ్లాక్ ఫ్రైడే డీల్ వచ్చేసింది. సో మై ఫండ్ ఎఫెక్ట్స్ నుంచి మనకి మళ్ళీ అమేజింగ్ డిస్కౌంట్ వచ్చింది. సో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ లింక్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంక ఈ డీల్ విషయానికి వస్తే మీకు ఈ డీల్ వల్ల 20% డిస్కౌంట్ +1+1 ఆఫర్. అంటే ఒక అకౌంట్ పర్చేస్ చేస్తే మీకు ఇంకొక అకౌంట్ ఫ్రీగా వస్తుంది. సో అంటే మీరు ఒక 100K అకౌంట్ పర్చేస్ చేస్తే మీకు ఇంకొక 100K అకౌంట్ ఫ్రీగా వస్తుంది, +20% డిస్కౌంట్. సో ఇలాంటి డీల్ అనేది మనకి ఎంటైర్ మై ఫండ్ ఎఫెక్ట్స్ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వలేదు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్. సో బ్లాక్ ఫ్రైడే సందర్భంగా ఈ డీల్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ యూస్ చేసుకోండి. సో మన గ్రూప్ పిన్నెడ్ మెసేజ్లో ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ సంబంధించి సో లింక్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ పర్చేస్ చేయొచ్చు. సో దానికంటే ముందు మీకు అసలు అకౌంట్ ఎలా పర్చేస్ చేయాలి, సో మీకు క్లియర్గా లైవ్లో చూపిస్తాను. సో మీకు బైనాన్స్ నుంచి ఎలా పే చేయాలి, అకౌంట్ ఎలా పర్చేస్ చేయాలి, సో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సో ఒకసారి ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఫాలో అవుతే మీకు కంప్లీట్గా మీకు మీరే అకౌంట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది, ఈ ప్రోమో. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా చూస్ యువర్ ఛాలెంజ్ అని మీకు మై ఫండ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో వాళ్ళ డాష్బోర్డ్ చూపిస్తుంది. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఛాలెంజ్ టైప్స్ ఇక్కడ 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్, 2 స్టెప్ మ్యాక్స్, ఇలా డిఫరెంట్ ఛాలెంజ్ టైప్స్ ఉంటాయి. సో అసలు ఇందులో ఏ ఛాలెంజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది అసలు మై ఫండ్ ఎఫెక్ట్స్ మీద నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. సో ఈ ఛాలెంజెస్ ఏ ఛాలెంజ్ బెటర్, సో ఏ ఛాలెంజ్కి రూల్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ డీటెయిల్గా ఒక వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఒకసారి ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ఛాలెంజ్ టైప్స్ ఏంటి ఇవన్నీ. సో ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే మాత్రం, సో ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను. సో ఈ 1 స్టెప్ అంటే మనకి ఒక ఫేజే ఉంటుంది. సో ఒక ఫేజ్లో మీరు టార్గెట్ వచ్చి 10% తీయాలి. అంటే 10% ప్రాఫిట్ ఫేజ్ 1లో తీస్తే మీకు ఫేజ్ 2లో అంటే నెక్స్ట్ లైవ్ అకౌంట్ వస్తుంది. సో ఓవరాల్ రావడం 6% మాత్రమే. ఈ 2 స్టెప్లో మీకు 2 ఫేజెస్ ఉంటాయి. టూ ఫేజెస్లో ఫేజ్ 1 8%, ఫేజ్ 2 5%. సో మీకు ఓవరాల్ డ్రాడౌన్ వచ్చి 8% ఉంటుంది. సో డైలీ డ్రాడౌన్ వచ్చి 5% ఉంటుంది, సేమ్. సో ఇందులో మీరు 2 ఫేజెస్ పాస్ అవ్వాలి. 2 ఫేజెస్ పాస్ అయిన తర్వాత మీకు లైవ్ అకౌంట్ ఇస్తారు. ఇంకా 3 స్టెప్లో ఇక్కడ మీకు నేమ్స్లోనే తెలుస్తుంది. 1 స్టెప్ అంటే ఒక ఫేజ్, 2 స్టెప్ అంటే 2 ఫేజెస్, 3 స్టెప్ అంటే 3 ఫేజెస్. అంటే 3 ఫేజెస్ పాస్ అవ్వాలి మీరు. 3 ఫేజెస్ పాస్ అయిన తర్వాత ఫోర్త్ ఫేజ్లో మీకు లైవ్ అకౌంట్ ఇస్తారు. ఈ 3 స్టెప్లో ఏంటంటే ఫేజ్ 1 6%, ఫేజ్ 2 6%, ఫేజ్ 3 6%, అంటే టార్గెట్స్. సో 6% ప్రాఫిట్ తీసిన తర్వాత మీకు ఫోర్త్ అకౌంట్ లైవ్ అకౌంట్ ఇస్తారు. ఓకేనా. ఇక్కడ డ్రాడౌన్ వచ్చి సేమ్ 8 and 5. ఓకేనా. అండ్ ఈ 2 స్టెప్ మ్యాక్స్లో సేమ్ 2 స్టెప్ మ్యాక్స్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. సో 2 స్టెప్ మ్యాక్స్లో 10% టార్గెట్ ఫేజ్ 1లో తీయాలి, 5% టార్గెట్ ఫేజ్ 2లో తీయాలి. సేమ్ డ్రాడౌన్ రూల్స్. ఓకేనా. సో ఫేజ్ 1 వచ్చి 10% డ్రాడౌన్, ఫేజ్ 2 వచ్చి 8% డ్రాడౌన్. ఓకేనా. సో ఇక్కడతో మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. సో మీకు స్టిల్ ఈ ఛాలెంజ్ టైప్స్ అసలు నాకు రూల్స్ ఇంకా క్లియర్గా తెలియాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా సో మై ఫండ్ ఎఫెక్ట్స్ మీద ఒక క్లియర్ వీడియో చేశాను, అవి చూడండి. సో ఇది జస్ట్ డిస్కౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అనేది. ఓకేనా. సో మీకు డీటెయిల్గా తెలియాలంటే మాత్రం ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు యూజ్ ఏంటి, సో ఇవన్నీ మీరు ఆ వీడియో చూస్తే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో, సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నా రికమెండేషన్ ఏంటి, సో ఇవన్నీ ఛాలెంజెస్లోని నా రికమెండేషన్ అంటే మాత్రం 2 స్టెప్ బెటర్. సో ఫస్ట్ 2 స్టెప్, తర్వాత 2 స్టెప్ మ్యాక్స్, తర్వాత 3 స్టెప్. సో 1 స్టెప్ అనేది అంత వాతిట్ కాదు. సో నేను రికమెండ్ చేసేదంటే మాత్రం 2 స్టెప్. సో 2 స్టెప్ సెలెక్ట్ చేసాం. సో ఇవన్నిటిలోని ఏ అకౌంట్ సైజ్ బెటర్, సో నేను చెప్తుంది జాగ్రత్తగా వినండి. సో ఏంటంటే డిస్కౌంట్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి. సో అంతేకాకుండా 1+1 ఆఫర్ +20% డిస్కౌంట్ అనేది మనకి చాలా చాలా రేర్. అలాంటిది అంటే ఇవి మీరు చూస్తే కొత్త ఫర్మ్స్లో ఎక్కువగా డిస్కౌంట్స్ ఉంటాయి. ఇంత రెప్యుటేషన్ ఉన్న మై ఫండ్ ఎఫెక్ట్స్ లాంటి ఫర్మ్స్ అసలు డిస్కౌంట్స్ ఇవ్వవు. సో సాధారణంగా మీరు ఇంత పెద్ద డిస్కౌంట్స్ ఇలాంటి ఆఫర్స్ చూడరు మై ఫండ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి. సో కాబట్టి ఇది బెస్ట్ టైం కాబట్టి తీసుకునే అకౌంట్ బిగ్ అకౌంట్ తీసుకోండి. సో ఓకే, నేను కొత్త వాడిని, నాకు స్కిల్స్ లేవు, సో నా స్ట్రాటజీకి ఎడ్జ్ ఉందో లేదో తెలియట్లేదు, ఇంకా బ్యాక్ టెస్టింగ్ స్టేజ్లో ఉన్నాను అనుకుంటే అయినా పర్వాలేదు, బిగ్ అకౌంట్ తీసుకుని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే అకౌంట్ అనేది మీరు ట్రేడ్ చేయకపోతే ఎక్స్పైర్ అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు. సో వన్స్ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా ట్రేడ్ చేయాలి, కానీ మీరు అకౌంట్ పర్చేస్ చేసి పక్కన ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త వాళ్ళు అయితే ఒక 100K అకౌంట్ పర్చేస్ చేయండి, ఎందుకంటే మీకు ఫ్రీగా ఇంకొక 100K అకౌంట్ వస్తుంది. సో 1+1 ఆఫర్ ఉంది, +20% డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి 100K అకౌంట్
100K ఆర్ 50K నా రికమెండేషన్. ఈ 25K 10K 5K ఈ టైంలో బెస్ట్ కాదు, ఎందుకంటే ఇంత డిస్కౌంట్స్లో ఇలాంటి చిన్న అకౌంట్స్ వర్త్ ఇట్ కాదు. ఓకేనా. సో నేను 100K ఇక్కడ సెలెక్ట్ చేశాను. ప్లాట్ఫామ్ వచ్చి MetaTrader 5 అంటే ప్లాట్ఫామ్ 5. సో మీరు సీ ట్రేడర్, ట్రేడింగ్ వ్యూ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఈ రెండు డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతాయి. ఈ యాడ్ ఆన్ విషయానికి వస్తే, ఈ యాడ్ ఆన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ పేఅవుట్ అనేది, అంటే మీరు అకౌంట్ పాస్ అయిన తర్వాత వచ్చే ప్రాఫిట్ అనేది 90% నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100K అకౌంట్లో 10% ప్రాఫిట్ తీశారు. సారీ, 100K అకౌంట్లో 10% ప్రాఫిట్ తీశారు. 10% అంటే 10K, $10,000. ఇందులో మీరు ఈ యాడ్ చేసుకుని అకౌంట్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు పేఅవుట్ అనేది 90% వస్తుంది. సో ఇది ఒక్క పేఅవుట్ కాదు, ప్రతి పేఅవుట్కి ఈ అకౌంట్ మీ దగ్గర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎంత పేఅవుట్ వచ్చినా సరే 90% మీకు వస్తుంది. లేదు ఈ యాడ్ చేసుకోకుండా, అంటే ఈ ప్రాఫిట్ బూస్ట్ యాడ్ చేసుకోకుండా అకౌంట్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు 80% మాత్రం వస్తుంది. అంటే ఈ $10,000లో $8,000 మాత్రం పేఅవుట్ వస్తుంది. అదే యాడ్ ఆన్తో బై చేస్తే 9,000 వస్తుంది. సో నాకు ఎక్కువ పేఅవుట్ కావాలి, సో నా పేఅవుట్స్ పెద్దగా ఉండాలి అనుకుంటే మాత్రం యాడ్ ఆన్ తీసుకోండి. లేదు నా దగ్గర అంత మనీ లేదు పే చేయడానికి, ఇక్కడ ఎక్స్ట్రాగా 20% పే చేయాలి కదా, నా దగ్గర అంత మనీ లేదు అంటే మాత్రం అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ అకౌంట్ దేంతో బై చేస్తారు అంటే యాడ్ ఆన్ పెట్టుకొని బై చేస్తే మీకు సెకండ్ ఫ్రీ అకౌంట్లో కూడా యాడ్ ఆన్ పెట్టి మాత్రమే వస్తుంది. అంటే మీకు ఇక్కడ యాడ్ ఆన్ కూడా సెకండ్ అకౌంట్లోకి వస్తుంది. సో కాబట్టి 1+1 అకౌంట్ మనకు ఫ్రీగా ఉంది కాబట్టి యాడ్ ఆన్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే సెకండ్ అకౌంట్లో కూడా మనకు ఫ్రీగా యాడ్ ఆన్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఇంకా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ ఆధార్లో ఉన్నట్టు మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే మీకు నిక్ నేమ్స్ కూడా యూస్ చేసి ఇస్తే మాత్రం మీరు కేవైసీ కంప్లీట్ చేసే దగ్గర ఇబ్బంది పడతారు. సో మీకు ఆధార్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో అలా ఆధార్లో ఉన్నట్టు ఇచ్చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేశాను, ఎగ్జాక్ట్గా ఆధార్లో ఎలా ఉందో అలాగే. సో ఇంకా కిందకి వచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా ఏ ఛాలెంజ్ సెలెక్ట్ చేశారు, సో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ కోడ్ అడుగుతుంది. అసలు ఈ డిస్కౌంట్ కోడ్ ఎక్కడ ఉంటుంది? సింపుల్గా మన గ్రూప్ పిన్డ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు ఇక్కడ యూస్ కోడ్ అని ఉంది కదా, సో ఈ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, నీ డిస్కౌంట్ కోడ్ అన్న ప్లేస్లో పేస్ట్ చేసి అండ్ ఇక్కడ వెరిఫై క్లిక్ చేస్తారు. సో ఈ వెరిఫై క్లిక్ చేసే దానికంటే ముందు అసలు ఇక్కడ ఎఫిలియేట్ కోడ్ ఏం అప్లై అయిందో చూడండి. సో చైతు10 అనేది మన ఎఫిలియేట్ కోడ్. సో మన కింద అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీకు MyFundedFX లో ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో మాక్సిమం రావు, ఒకవేళ వస్తే మాత్రం లైక్ పేఅవుట్ రిజెక్షన్స్ కానీ, అకౌంట్ డీటెయిల్స్ రాకపోవడం కానీ, సో ఏ ఇష్యూ ఉన్నా సరే నాకు మీ ఈమెయిల్ అండ్ మీ ప్రాబ్లం టైప్ చేసి పంపిస్తే నేను చూసుకుంటాను మిగతాది మొత్తం. సో మీకు నా తరపు నుంచి సపోర్ట్ వచ్చి అది బెస్ట్ ప్రీమియం సపోర్ట్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే నా తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో మన డిస్కౌంట్ కోడ్ యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే మీరు ఆటోమేటిక్గా మన గ్రూప్ లింక్ ద్వారా వెళ్తే మీకు ఈ ఎఫిలియేట్ కోడ్ అనేది డిఫాల్ట్గా అప్లై ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి వెళ్తే మాత్రం మీకు ఇక్కడ ఖాళీగా ఉంటుంది. సో ఎటువంటి ఎఫిలియేట్ కోడ్స్ అప్లై కావు. సో అలాంటప్పుడు మీరు చైతు10 అని మాన్యువల్గా ఎంటర్ చేసి వెరిఫై చేసినా సరే సరిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నా, నా కింద ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇష్యూ MyFundedFX నుంచి రాదు. సో నాది హామీ. ఓకే రైట్. సో ఇక్కడ డిస్కౌంట్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. సో $480 చూపిస్తుంది. రూల్గా $380 100K అకౌంట్, కానీ ఇక్కడ నేను యాడ్ ఆన్ యాడ్ చేశాను కదా, అందుకే ఒక $100 ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. ఓకేనా. లేదు నేను యాడ్ ఆన్ తీసుకోను, నాకు 80% ప్రాఫిట్ స్ప్లిట్ సరిపోతుంది అంటే మాత్రం మీరు యాడ్ ఆన్ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు కంప్లీట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్స్ మనం డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయలేము, మన ఇండియన్ కార్డ్స్ వర్క్ కావట్లేదు. మనకున్న ఆప్షన్ క్రిప్టో ఒక్కటే. నాకు తెలుసు మీలో చాలా మంది క్రిప్టో పేమెంట్స్ చేయడం రావట్లేదు, బట్ ప్రాబ్లం ఏం లేదు. మీలో ఎవరికంటే క్రిప్టో పేమెంట్స్ చేయడం రాదో వాళ్ళు నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో మీలో ఆల్రెడీ చేయడం వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి. చేయడం రాకపోతే మాత్రం నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయితే నేను కంప్లీట్గా గైడ్ చేస్తాను. ఓకేనా. క్రిప్టో మీద సెలెక్ట్ చేసాం. ఓకే, నాకు కార్డ్స్ పనిచేయట్లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ క్రిప్టో మీద సెలెక్ట్ చేసాం. పే ఫర్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో క్రిప్టో గురించి మీకు తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది చూసి మీరు క్రిప్టో వాలెట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మాత్రం టెలిగ్రామ్ నన్ను కాంటాక్ట్ అవుతే నేను గైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అని ఒక ఆప్షన్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత పే. సో ఇక్కడ మీ నేమ్ వస్తుంది. ఇప్పుడు పే $480 అని చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు మల్టిపుల్ క్రిప్టో కాయిన్స్ చూపిస్తుంది. సో ఇందులో అసలు ఏ కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, అసలు ఏ కాయిన్లో పే చేస్తే మనం ఈజీగా పే చేయొచ్చు అండ్ అకౌంట్ అనేది మనకు క్విక్గా వస్తుంది అంటే మాత్రం నేను టెదర్ యూఎస్టీ. సో ఈ టెదర్ యూఎస్టీ
సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. సో బిట్ కాయిన్, యూఎస్డిటీ, ఇథీరియం, లైట్ కాయిన్ ఇవి వద్దు. సో ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫీజు ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి ట్రాన్సాక్షన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. సో కాబట్టి టెదర్ యూఎస్డి అని బిట్ కాయిన్ కింద ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి, చాలా ఈజీగా పే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ చూసారా మనం పే చేయాల్సింది $480, కానీ ఇక్కడ మీరు చూస్తే $484 చూపిస్తుంది. సో ఈ $4 ఎందుకు ఎక్స్ట్రా చూపిస్తుంది అంటే ఇది ఈ ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఫీజు. సో మనం బ్లాక్ చైన్ ఫీజు అంటారు కదా, సో ఆ ఫీజు. సో అందుకే మీరు ఏ అకౌంట్ పర్చేస్ చేసినా సరే మీకు ఒక అంటే ఆ వెబ్సైట్ లో చూపించిన దానికంటే ఒక $6 to $8 ఎక్స్ట్రా అవుతుంది. సో అందుకే ఈ అమౌంట్ మాత్రం మీరు అంటే వెబ్సైట్ లో చూసిన ప్రైస్ కంటే ఒక $8 ఎక్స్ట్రాగా ఆ వాలెట్ లో మెయింటైన్ చేయండి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ $484 చూపిస్తుంది కదా, సో మీలో చాలా మంది 484 ఇంటూ కాలిక్యులేట్ చేస్తున్నారు. సో 84 మీద కాలిక్యులేట్ చేస్తే మీకు ఇంత ప్రైస్ వస్తుంది, కానీ 84 కాదు. ఇక్కడ మనం పే చేస్తున్న డాలర్స్ లో కాదు, యూఎస్డిటి. సో యూఎస్డిటి వేరు అండ్ యూఎస్డి వేరు. సో రెండు సేమ్ కాదు. సో ఇది వేరు, ఇది వేరు. సో 1 USDT ఈక్వల్ టు 90 to 94 ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సప్లై అండ్ డిమాండ్. యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం 93 అలా ఉంది. సో 1 USD ఈక్వల్ టు 84 ఇది ఫిక్స్డ్. సో కాబట్టి మనకి ఈ 84 మీద పే చేయడానికి అవ్వదు, ఎందుకంటే కార్డ్స్ పనిచేయవు కాబట్టి. సో ఈ యూఎస్డిటి అనేది మనకి బైనాన్స్ బైబిట్ లో మనం యూఎస్డిటి నుంచి పే చేసుకోవచ్చు. సో కాబట్టి మనకి 94 పడుతుంది. సో కాబట్టి మీలో చాలా మంది టెలిగ్రామ్ లో నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. సో బ్రో 10K అకౌంట్ ఒక $100 చూపిస్తే 8,400 కదా అవుతుంది అంటున్నారు. సో 8,400 అవ్వదు, మీకు 9,300 ఆర్ 9,400 అవుతుంది. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మీకు వచ్చే పేఅవుట్స్ కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ $1,000 పేఅవుట్ తీసుకున్నారనుకోండి MyFunDFX లో, మీకు వచ్చే పేఅవుట్ కూడా మీకు 90 నుంచి 94 రూపీస్ పడుతుంది. అంటే $1,000 అనుకోండి, ఒక 93 మీద వస్తుంది అనుకోండి, 93,000 వస్తుంది. సో ఇలా 84 క్యాలిక్యులేట్ కాదు. సో కాబట్టి మీరు ఏమి ఎక్కువ పే చేయట్లేదు, మీకు వచ్చే పేఅవుట్ కూడా సేమ్ రేట్ మీద వస్తుంది, కాబట్టి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 84 యూఎస్డి వేరు, యూఎస్డిటి వేరు. ఓకేనా. టెదర్ అనేది క్రిప్టో, యూఎస్డి అనేది కరెన్సీ. ఓకే, ఇక్కడ మనం టెదర్ యూఎస్డి మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక QR కోడ్ కనిపిస్తుంది. మీ దగ్గర బైనాన్స్, బైబిట్ లేదంటే వేరే అదర్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉంటే ఆ యాప్ నుంచి ఒక స్కాన్ ఆప్షన్ ఉంటుంది, విత్డ్రా మీద క్లిక్ చేస్తే ఈ కోడ్ని స్కాన్ చేసినా సరిపోతుంది. లేదంటే సింపుల్గా ఈ కోడ్ ఉంది కదా, ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి నేను నా బైనాన్స్ వాలెట్లో, మీరు బైనాన్స్ లో వెబ్ లో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్. సో ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇది వెబ్ లో చూపిస్తున్నాను. ఆల్రెడీ మొబైల్లో చాలా క్లియర్ గా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని చూస్తే మీరు మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో మొబైల్ అయినా వెబ్ అయినా సరే సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ డిపాజిట్, ఈ డిపాజిట్ మీద ఎప్పుడు క్లిక్ చేస్తామంటే వేరే వాళ్ళు మనకు పంపాలంటే ఈ డిపాజిట్ మీద క్లిక్ చేసి మనం వాళ్ళకి అడ్రస్ ఇస్తాం. సో మనం వేరే వాళ్ళకి పంపాలంటే మాత్రం ఈ విత్డ్రా మీద క్లిక్ చేస్తాం. సో కాబట్టి నేను ఇప్పుడు ఈ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం పంపాల్సిన కాయిన్ ఏంటి, ఇక్కడ క్లియర్గా చూడండి, యూఎస్డిటి అంటే టెదర్. సో టెదర్ అన్న యూఎస్డిటి అన్న ఒకటే. ఓకేనా. ఇక్కడ నేను యూఎస్డిటి అని టైప్ చేయాలి, యూఎస్డిటి. సో ఇక్కడ చూసారా సింబల్. సో సింబల్ కంపేర్ చేసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే. సో నేను యూఎస్డిటి మీద సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ అడ్రస్, సో అడ్రస్ అంటే ఏం అడ్రస్ ఎంటర్ చేయాలి, సింపుల్గా మీకు ఇక్కడ ఉంది కదా ట్రోన్ అడ్రస్ అని. సో ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. సో ఇక్కడ నెట్వర్క్, సో నెట్వర్క్ అంటే ఏ నెట్వర్క్ సెలెక్ట్ చేయాలి, ఈ నెట్వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. సో యూఎస్డిటీలో మనం పే చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా పైన ఉంటుంది ట్రోన్ బ్లాక్ చైన్ అంటే TRC20. సో ఇక్కడ TRC20 చూసారా, TRX అని ఉంది కదా ట్రోన్. సో దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ అయితే చూపించారో, సో దీనికి మనం ఇంకా ఒక $1 to $2 ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు బైనాన్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, అది ట్రాన్సాక్షన్ ఫీజ్ అని మీకు చూపిస్తాను. 484.061 కదా మనం పే చేయాల్సింది. సో ఇక్కడ అది ఎంటర్ చేస్తున్నాను, 464.061. సో మనం ఇది ఎంటర్ చేస్తే చూసారా వాళ్ళకి ఎంత వెళ్తుంది, 483 వెళ్తుంది. సో ఎందుకు 483 వెళ్తుంది, ఇక్కడ మనకి $1 కమిషన్ ఛార్జ్ చేస్తున్నారు. సో బైనాన్స్ వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీజు. సో మనం ఈ $1 కూడా ఎక్స్ట్రా యాడ్ చేయాలి. మనకి ఇలా అండర్ పేమెంట్ కానీ చేస్తే ఏమవుతుందంటే అకౌంట్ డీటెయిల్స్ రావు.
నేను మళ్ళీ చెప్తున్నాను, మీలో చాలా మంది చేసే మెయిన్ తప్పు ఏంటంటే అకౌంట్ అనేది అండర్ పేమెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూపించే దానికంటే తక్కువ పే చేస్తున్నారు. సో అప్పుడు ఈ సిస్టమ్ క్యాచ్ చేయలేదు. ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి పెయిడ్ అనే ఆప్షన్ వచ్చేసిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ మెయిల్కి వచ్చేస్తాయి. ఇక్కడ ఆటోమేటిక్ గా సిస్టమ్ తీసుకోవాలంటే మాత్రం మీరు కరెక్ట్ అమౌంట్ పే చేయాలి. సో ఇక్కడ మీరు కరెక్ట్ అమౌంట్ ఎలా పే చేయాలంటే ఇక్కడ ఈ $1 ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అప్పుడు నాకు ఇక్కడ అంతా 184.061 గా చూపిస్తుంది. సో ఇక్కడ నేను 1,485.061. సో కరెక్ట్గా సరిపోతుంది చూసారా, $1 ఎక్స్ట్రా పెట్టాను. అది బైనాన్స్ వాడు తీసుకుంటే మిగతా అమౌంట్ మై ఫండ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి వెళ్తుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇదే అమౌంట్ పే చేయకండి. దీనికంటే ఒక 3 to 4 cents ఎక్స్ట్రా పెట్టుకోండి. మీకు ఒక ₹10 ఎక్స్ట్రా అవుతుంది అంతే. సో ఎందుకంటే మనకి అండర్ పేమెంట్ అవ్వకూడదంటే ఒక కొంచెం ఎక్స్ట్రా నెంబర్ పెట్టుకోవడం బెటర్. అంటే 0.80 పెడుతున్నాను నేను. ఒక ఎక్స్ట్రా పే చేసినా పర్వాలేదు, సో తక్కువ పే చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక $1 ఎక్స్ట్రా పే చేసినా పర్వాలేదు, కానీ తక్కువ పే చేస్తే మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడాలి. మళ్ళీ మై ఫండ్ ఎఫెక్ట్స్ సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ అవ్వి వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపించి ఇలా అండర్ పేమెంట్ చేసినందుకు మళ్ళీ ఒక $3 to $4 ఎక్స్ట్రా పంపించి, సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు అందుకే ఒక $1 ఆర్ లేదంటే ఒక $1/2 ఎక్స్ట్రా పే చేయండి. సో తక్కువ మాత్రం పే చేయొద్దు. ఓకేనా. సో ఇది ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయగానే నాకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఈ పేజ్ ఆటోమేటిక్గా రీఫ్రెష్ అయిపోద్ది. ఆటోమేటిక్గా పెయిడ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ టిక్ మార్క్ ఇలా గ్రీన్ కలర్లో ఇలా టిక్ మార్క్ వచ్చేస్తుంది. మీరు ఏం చేయనవసరం లేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీ మెయిల్కి వచ్చేస్తాయి. సో అక్కడ నుంచి మీరు మెటాట్రేడర్లో లాగిన్ అయిపోయి మామూలుగా ట్రేడ్ చేసుకోవడమే. సో ప్రాసెస్ ఇది. సో ఇక్కడ నేను పేమెంట్ చేయట్లేదు ఎందుకంటే నా వాలెట్లో అమౌంట్ లేదు. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తాను, పీటీపీలో బై చేయాలి. సో ఎక్కడితో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా డిస్కౌంట్ గురించి చెప్పాలంటే మాత్రం సో 20% డిస్కౌంట్ +1+1 ఆఫర్. అంటే మీరు ఇప్పుడు ఒక 100K అకౌంట్ కొంటే మీకు ఇంకొక 100K అకౌంట్ ఫ్రీగా వస్తుంది. సో ఆఫ్టర్ phase 2 క్లియర్ చేసిన తర్వాత. సో ఇది ప్రతి ఛాలెంజ్కి అప్లై అవుతుంది. phase 1, phase 2, ఐ మీన్ 1 step, 2 step, 3 step, 2 step మ్యాక్స్. సో ఇలా ప్రతి ఛాలెంజ్కి ఈ ఆఫర్ అనేది అప్లై అవుతుంది. December 31st వరకు మనకి ఉంది ఈ ఆఫర్ అనేది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు మై ఫండ్ ఎఫెక్ట్స్ పేఅవుట్స్ చేస్తుందా, సో మనం ఎలా ట్రస్ట్ చేయాలి ఈ ఫర్మ్ని, ఆ డౌట్ మీకు వచ్చిందా? సో దాని గురించే మీరు క్లియర్గా మై ఫండ్ ఎఫెక్ట్స్ మోస్ట్ రీసెంట్ పేఅవుట్స్ ఇవన్నీ. సో 21,000, 11,000, 10,000, 22,000. బ్రో ఇవి జస్ట్ సర్టిఫికేట్సే కదా, ఇవి నేను ఎలా ట్రస్ట్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇవి ప్రతిదీ నేను వెరిఫైడ్, అంటే బ్లాక్ చైన్ వెరిఫైడ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ వాళ్ళు పంపించినట్టు ప్రూఫ్స్ కూడా మనకు ఆన్ చైన్ వెరిఫికేషన్ ఉంది. సో ఇవన్నీ క్లియర్ గా వాళ్ళు పే చేసినవి. ఇవన్నీ మీలాంటి నాలాంటి యూజర్స్ పెట్టినవి. ఓకేనా. 2 hours లో పేఅవుట్స్ వచ్చిందంట. అండ్ మై ఫండ్ ఎఫెక్ట్స్ అనేది ఎంటైర్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ ఫర్మ్. సో 4,600, 3,700. సో మీరు ఏ పేఅవుట్ తీసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ద పేఅవుట్స్ 95% ఆఫ్ పేఅవుట్స్ అన్ని లెస్ దెన్ 1 hour లోనే మీకు పే చేయడం జరుగుతుంది. సో ఈ పేఅవుట్స్ విషయంలో మై ఫండ్ ఎఫెక్ట్స్ ముందు అసలు ఎంటైర్ ప్రాప్ ఇండస్ట్రీలోనే ఏ ఫర్మ్ సరిపోదు. ఈవెన్ FTMO కూడా మై ఫండ్ ఎఫెక్ట్స్ ముందు, అంటే మై ఫండ్ ఎఫెక్ట్స్ పేఅవుట్స్ స్పీడ్ ముందు నథింగ్. సో కాబట్టి మై ఫండ్ ఎఫెక్ట్స్ పే చేస్తుందా చేయదా అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. స్పెషల్లీ మీరు మన కింద అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఏ ఇష్యూస్ వచ్చినా సరే నేను చూసుకుంటాను. అండ్ మీరు మన గ్రూప్ని చూస్తుంటే మన గ్రూప్ మెయిన్ మోటో ఏంటి, సేఫ్టీ. సో మీ సేఫ్టీ నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను ఏ ప్రోడక్ట్ పడితే అది, ఏ ప్లాట్ఫామ్ పడితే దాన్ని ప్రమోట్ చేయను. సో మీ సేఫ్టీ చెక్ చేసుకున్న తర్వాత మీకు నేను బెస్ట్ సర్వీసెస్, బెస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చే ఫర్మ్స్ మాత్రమే రికమెండ్ చేస్తాను. అందుకే మన గ్రూప్లో ఎప్పుడు మల్టిపుల్ ఫర్మ్స్ రికమెండేషన్స్ జరగవు. అండ్ మన గ్రూప్లో ఈ కంపెనీ CEO ఓనర్స్ కూడా ఉన్నారు. సో కాబట్టి మీకు ఏ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి మీ ఇష్యూ ఇంకా క్విక్గా సాల్వ్ అవుతుంది. అండ్ మీరు మన లింక్ యూస్ చేసి, మన కోడ్ యూస్ చేసి బై చేయడం వల్ల నా తరపు నుంచి కూడా మీకు ప్రీమియం సపోర్ట్ ఉంటుంది. సో ఎక్కడితో మై ఫండ్ ఎఫెక్ట్స్ మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ మీకు ఉన్న క్వశ్చన్స్ మొత్తం అడగవచ్చు. నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.